హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేసి గతంలో పెద్దవాళ్ళు ఊరికనే సామెత చెప్పలేదు. సో అదొకటే కాదు, చాలా చెప్పారు, మన నోరే మనకు శత్రువు అని చెప్పేసి. సో అది పోసాని కృష్ణమూర్తి గారి విషయంలో నిజమైంది అది. ఎందుకంటే మనం నిన్నటి నుండి చూస్తున్నాం, పాపం వైసీపీ వాళ్ళు ఎలా జాగరణ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే సడన్ స్ట్రోక్గా లోకేష్ గారు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేసారు. ఏది పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్. ఎప్పుడైతే నిన్న సాయంత్రం 7:30 ఆ టైంలో అనుకుంటా ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, పోసాని కృష్ణమూర్తి గారిని మై హోమ్ భుజ ఆయన ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి నుండి ఆయన్ని ఆంధ్రాకి తరలించారు, రాయలసీమ ఇటు అనంతపూర్కో లేకపోతే అన్నమయ్య డిస్టిక్కో తరలించారు అని చెప్పేసి నిన్న ఏదైతే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందో అప్పటి నుండి ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా నిద్ర లేదు. అందరికీ జాగరణమే అయిపోయింది, కింది స్థాయి నాయకుల దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు. సో ఎందుకంటే ఇదే పోసాని కృష్ణమూర్తి గారు గతంలో వైఎస్ జగన్ గారు అండ ఉన్నారనో, వైసీపీ పార్టీలో పదవి వచ్చిందనో, లేకపోతే ఇంకెవరైనా స్క్రిప్ట్ ఇచ్చారనో కానీ విడిగా రెచ్చిపోయారు. ఎంత విడిగా రెచ్చిపోయారంటే అసలు ప్రెస్ మీట్లో, పబ్లిక్ ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన మాటలు కానే కావు ఆయన గతంలో చేసిన విమర్శలు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లంజా కొడక అనే మాటలు కూడా గతంలో ఆయన యూజ్ చేయడం జరిగింది. ఎంత దారుణాతి దారుణం అంటే అసలు మీ పిల్లలు పుట్టలేదంట, పని వాళ్ళకి పుట్టారంట, మీరు షూటింగ్ వెళ్ళంగానే ఇక్కడ వేరే వాళ్ళతో ఉంటారు, ఇలాంటి నీచమైన మాటలు, నీచమైన మాటలు మాట్లాడిన పోసాని కృష్ణమూర్తి ఇప్పుడు ఊచలు లెక్క పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అవసరమా చెప్పండి? ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటారు, రాజకీయాల్లో ఎదగాలనుకుంటారు. బట్ ఎదగాలి అనే ఒక క్రమంలో లేకపోతే వాళ్ళ అధినాయకుడిని సంతోష పెట్టాలని చెప్పేసి ఇలా విచ్చలవిడిగా నీచంగా మాట్లాడే స్థితికి ఎవరైనా దిగజారిపోతారా చెప్పండి? ఇప్పుడు చూడండి ఏమైంది, మనం ఆ వీడియో చూసాం నిన్న, పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. సరే ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఏది షార్టు బనియన్తో ఉన్నాడు ఆయన. శివరాత్రి పండగ రోజు ఆయన ఏదో ప్లాన్లు చేసుకుంటుంటే పోలీసు వారు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టుగా బయటకు వచ్చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. ఈ వీడియో చూడవచ్చు. ఒకటే చెప్పారు ఆయన, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము, మీరు కోఆపరేట్ చేయండి, లేకపోతే మిమ్మల్ని ఎత్తుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు. సో అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా పోసాని గారు గొడవే. ఏమని, మీరు అసలు నా ఇంటికి ఎందుకు వచ్చారు, మీరు ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ అని చెప్పి. పోలీసు వాళ్ళకి ఎవరన్నా ఇవ్వాలా పర్మిషను? ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారు. సో అదే నిన్న పోలీస్ ఆఫీసర్ అదే రిప్లై ఇచ్చారు ఆయన వీడియోలో చాలా స్పష్టంగా. ఆపరేషన్ అయ్యింది అంట. సో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన. పోలీసు వారికి సర్వాధికారాలు ఉంటాయి సాధారణంగా. సో అంతేగాని ఏదో దబాయించి మాట్లాడితే సరికాదు. అండ్ ఈ నిన్నటి నుండి ఒకటే న్యూస్ ఒకటి చాలా వైరల్ చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు, ఎందుకనో అర్థం కాదు. అంటే పోసాని కృష్ణమూర్తి గారు ఏమన్నా గతంలో ప్రవచనాలు చెప్పారా? కాదు కదా, బూతులే కదా ఆయన మాట్లాడింది. అసలు ఆ వీడియోలు చూసారా వైసీపీ నాయకులు ఎవరైనా సరే, లేకపోతే ఎవరైతే పోసాని కృష్ణమూర్తి గారిని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆ వీడియోలోనే చూసారా ఆయన ఏం మాట్లాడారు, ఎలాంటి బూతులు వాడారు అని చెప్పేసి? అవేవి చూడకుండా ఊరే ఇక పోసాని గారు గతంలో వైసీపీలో పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ సమర్థించేస్తున్నారు. అలా సమర్థించవచ్చా? ఆయన మాట్లాడడం మాటలు ఒకసారి మీరు వినండి. అది మీకే కనుక ఆయన గతంలో ఇలా విమర్శలు చేస్తే వదిలేసేవారా? కాదు కదా.
కేవలం ఒక పట్టాభి అనే వ్యక్తి జగన్ గారిని ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి టీడీపీ ఆఫీస్ మీదే, సెంట్రల్ హెడ్ ఆఫీస్ మీదే దాడికి వెళ్ళిన వారు జస్ట్ ఇలాంటి పోసాని కృష్ణమురళి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఇన్ని నీచమైన మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఏ రకంగా వదిలేయమంటారు? ఇది కరెక్ట్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు ఆలోచించాలి. ఎవరిని సమర్థించాలి, ఎవరిని సమర్థించకూడదు అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో ఆ క్లారిటీ అనేది లేకుండా ప్రతి ఒక్కరు వీ స్టాండ్ విత్ పోసాని, వీ స్టాండ్ విత్ పోసాని. దేనికి వీ స్టాండ్ విత్ పోసాని? కరెక్ట్ కాదు కదా. సో దీన్ని అంటారండి కర్మఫలం. గతంలో అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడడం, ఇప్పుడేమో ఇలా నేను రాజకీయాల్లో లేను, రాజకీయాల నుండి తప్పుకున్నాను, అసలు నాకు రాజకీయాల సంబంధమే లేదు, మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడం. చేసిన తప్పు రాజకీయాల నుండి పక్కకు తప్పుకుంటే చేసిన పాపాలు ఇక పక్కకు తప్పుకుంటాయా? కావు కదా, వెంటాడతాయి కదా. రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది కదా, ఆ డెఫినెట్గా ఆ రెడ్ బుక్ అనేది వెంటాడుతుంది కదా. సో అదే జరిగింది ఇప్పుడు ఈ అంశంలో. మరి చూద్దాం, మరి ఎన్ని రోజులు ఆయన జైల్లో ఉంటారు, ఎన్ని రోజులకి ఆయన బయట వస్తారనేది మనకు ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఆయన మీద సుమారుగా 7 పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. మరి చూద్దాం. సో ఇదే అంశం అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.